అలా అనిపించడంలో ఏమిటి సమస్య, ఎందుకు అనిపిస్తుంది ఆ విధంగా అన్న ప్రశ్న. అక్కడ ఈ మనము అనేది లేదు, కానీ నేను ఒకటే ఉంది. దానివల్ల నాకు దుఃఖం అనిపిస్తుంది. ఈ మార్గంలోకి నేను వెళ్ళటం సరైందా కాదా, ఇది మార్గమేనా, నాకు బాధ కలిగించేది, భయం కలిగించేది, భయం కూడా కలిగిస్తుంది అన్న ప్రశ్న. ఇది మార్గం వెంట వెళ్ళేటప్పుడు ఇలా ఉందా అలా ఉందా నాకు బాధ అనిపిస్తుంది అనేదంతా కూడా మేధస్సుకు సంబంధించింది ఈ ప్రశ్న లేనప్పుడు కూడా నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇష్యూసే ఉంటాయి. అయితే నువ్వు మార్గం వెంట వెళ్తే, నువ్వు మార్గం వెంట వెళ్ళినప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నంగా వెళ్ళక ముందే వస్తుంది. మనసు ఆడిస్తుంది ఆట. సో అక్కడ నీకు ప్రశ్న ఉండదు. ఈ మనం ఏమైపోయాము, మనమంతా ఏమైపోయాము, మనమంతాలోనే ఈ నేను ఉంది, అందరిలోనే ఈ నేను ఉంది. ఈ నేను అనేది సపరేట్గా లేదు, అందరూ కలిస్తేనే నేను. అనేక నేనుల సముదాయమే మనము. మీ నేను, నా నేను, అనేక నేనులు, అనేక నేను 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 అనే అనేక నేనుల సముదాయమే మనము. మనం లేకుండా ఈ నేను అనేది లేదు. అయితే నువ్వు మార్గం వెంట వెళ్తున్నావు, సత్యం వెంట వెళ్తున్నావు, సత్య మార్గం వెంట వెళ్తున్నావు. ఆ మార్గం ఎక్కడ ఉంది? నీ లోపల ఉంది. అందుకోసమే ఐ ఆమ్ ద వే, నేనే మార్గము. ఐ ఆమ్ ద లైఫ్, నేనే జీవము. ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యము. ఈ నేను అనబడేదే సత్యము. దాన్ని మరొక భాషలో ఏం చెప్పారు? అహం బ్రహ్మాస్మి, నేను అనబడేదే ఆ బ్రహ్మము. చూడండి ఎలా ఉందో. అయితే ఫస్ట్ ఈ మనము అంతా గుంపులన్నీ వెళ్ళిపోతాయి. ఫస్ట్ నువ్వు మార్గంలోకి వెళ్తే, నీ లోపలికి నువ్వు వెళ్ళావు, శ్వాస వెంట వెళ్ళావు, ఎరుకతో వెళ్తున్నావు, అప్పుడు నువ్వు మాత్రమే వెళ్తుంటావు. అక్కడ ఈ మనం అనేది ఉండదు, అక్కడ ఎవరు ఉండరు. పోగా పోగా ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇతరులంతా వెళ్ళిపోతారు, ఇతరులు ఎవరు లేరు. నేను తప్ప అన్యమంతా ఇతరుడే. అక్కడ ప్రశ్నలు ఏమి ఉండవు. ఆ నేను అనేటువంటి ఆ బ్రహ్మము, ఆ ఆనందము, ఆ ఆనంద స్థితి అనుభవంలోకి వస్తుంది. అక్కడ ఆ చివరికి ఏమవుతుంది? వెళ్తావు, లోపలికి వెళ్తావు, నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు. ఈ నేను అనేది మాయమైపోతుంది, ఆ నేను కూడా ఉండదు. అది ఒక అందుకోసమే దట్ ఈస్ ద ఐ ఆమ్ ద వే, నేనే మార్గము. ఐ ఆమ్ ద ట్రూత్, నేను అనబడిదే సత్యము. సో ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని. ఐ ఆమ్ ద లైఫ్, నేనే ఆ ప్రాణాన్ని. అక్కడ ప్రాణమే ఉంది. ఆ ప్రాణం అంటే ఏంటి? భగవంతుడు. ఆ ఉన్నది ఎవరు? ఆ భగవంతుడే ఉన్నాడు.
ఉన్నదంతా భగవంతుడే, ఉన్నదంతా దైవమయమే, సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమయమే. ఇది ఇలా వెళ్తుంది. ఉన్నదంతా బ్రహ్మమయం. అప్పుడు ఉన్నది ఎవరు? అది సత్యాన్వేషణకి వెళ్తున్నప్పుడు, సెల్ఫ్ రియలైజేషన్కి వెళ్తున్నప్పుడు, నేను నువ్వు తెలుసుకునే మార్గం వెళ్తున్నప్పుడు అక్కడ మనం అనేది లేదు, నేను మాత్రమే ఉన్నాను. ఇది నాకు ఒక నొప్పిగా ఉంది, బాధగా ఉంది. ఏమిటి గోల? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రశ్న? ప్రజ్ఞ, నేనే అంటే పండితుణ్ణి. పండితుడు అనేవాడు ఏడుస్తాడా? నాన్న సూచించి పండిత ప్రజ్ఞ ఆనంచ భాష్యే, నేనెంతో తెలివైన వాడిని, ప్రజ్ఞావంతుణ్ణి అని విషాద యుగంలో ఏడుస్తున్నటువంటి అర్జునుడు చెప్పినట్టు, అశోచానన్వశోచస్వం ప్రజ్ఞావాతాంచ భాష్యే. ఈ మనమంతా వెళ్ళిపోతున్నాము, ఈ మనం లేకుండా నేను ఒంటరివాడిని అయిపోతున్నానేమో, ఈ మార్గం సరైనదో కాదో. ఏం ప్రశ్న ఇది? ప్రజ్ఞావాదాంచ భాష్యే, నేను చాలా గొప్ప ప్రజ్ఞావంతుణ్ణి అనేటువంటి టాపిక్ వచ్చేసి ఇట్స్ ఆల్ ద ఇంటలెక్చువల్ ప్రజ్ఞతో కూడి మాట. అంటే నువ్వు మార్గం వెంట వెళ్ళట్లే. మార్గం వెంట వెళ్తే ఎలా ఉంటుంది? ఆ శ్వాస గమనింపులు, ఇరుకు మాత్రమే ఉంటుంది. నీ లోపలికి నువ్వు వెళ్తున్నావు, ఇరుకుతో వెళ్తున్నావు. ఆ ప్రశ్న నీకు ఉత్పన్నమవుతుంది. అక్కడ ఈ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు? ఈ నేను అనేది ఎక్కడ ఉంది? అనేక నేనుల సముదాయంలో ఉంది. బిగినింగ్లో ఎక్కడ ఉంది? అనేక నేనుల సముదాయంలో ఉంది. అయితే యూఆర్ ఎంట్రీ, ఇంకా వెళ్ళలేదు, ఇంకా బిగినింగ్లో ఉన్నావు. ఈ నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అనేక నేనుల నుంచి వచ్చింది. మనమంతా మనం లేకపోతే ఆ నేను లేదు. ఓకే, అంతవరకు బాగుంది. అయితే నువ్వు మార్గం వెంట వెళ్ళేటప్పుడు ఇతరులను వదిలేస్తావు. శ్వాస గమనింపులో ఆ శ్వాస వెంట నువ్వు వెళ్ళేటప్పుడు ఇతరులను వదిలేస్తావు. వదలాలా వద్దా? వదలాలి కదా. అక్కడ ఎవరు లోపలికి ప్రవేశ మార్గం? ఓన్లీ ఎంట్రీ ఫర్ యూ. నీ ఇన్నర్లోకి, నీ లోపలికి వెళ్ళేది ఓన్లీ ఫర్ యూ. నీ కొరకు మాత్రమే మార్గం ఉంది, ఇతరులకు లేదు. ఇతరులు ఉన్నారు అంటే నీ ఆలోచనలో ఉన్నారు, నీ జ్ఞాపకాలలో ఉన్నారు. ఆ జ్ఞాపకాలు, ఆ గుంపంతా కూర్చొని డిస్కషన్ పెడితే నువ్వు ధ్యానంలోకి ఎలా వెళ్తావు? నీ జ్ఞాపకాల్లో ఉన్న గుంపు గురించి మాట్లాడుకో. ఆ గుంపంతా గందరగోళం చేస్తూ ఉంటే, ఏడుస్తుంటే, మొత్తుకుంటూ ఉంటే, అయ్యో ఏమిట్రా, మమ్మల్ని విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఏమైపోతున్నావు, నలుగురిలో ఉండు అని గుంపు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఆలోచనలో ఉంటే నువ్వు లోపలికి వెళ్తావు? ట్రూత్ వైపుకి ఎలా వెళ్తావు? ఇలా సాకులు చెప్తావు. ఏడవకూడని దాని గురించి ఏడుస్తావు. భయపడాల్సిన విషయమే లేని దాని గురించి భయపడతావు. నీ లోపలికి వెళ్ళడానికి భయం ఎందుకు? దట్ ఈస్ ద క్వశ్చన్. ఏమంటాడు? ఐఎమ్ అఫ్రైడ్. అది నన్ను ఒక్కడే ఉండాలి, ఏకాంతంగా ఉంటే నేనేమైపోతానని నేను భయపడుతున్నాను. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను వెళ్ళాలా వద్దా? నేను చేయాలా వద్దా? ఏం చేస్తావు? నువ్వు చేయడానికి ఏమీ లేదు.
నీలోనే జరుగుతున్న ఆ యొక్క శ్వాసను ఎరుకతో గమనించడమే ఉంది. ఊరిక కూర్చో, నీతో నువ్వు కూర్చో. నీతో పాటు ఆ గుంపుని గుంపులో గుంపు ఆలోచనలో నీ జ్ఞాపకాల్లో ఉన్న గుంపును తీసేయి. నో అదర్స్, ఓన్లీ ఫర్ యూ. ఇన్నర్ జర్నీ ఏంటి? నీ లోపలికి వెళ్ళడానికి నీకు ఒక్కడికే ఉంది. కాబట్టి నీ లోపల నువ్వు వెళ్ళాలి అని అన్నావు అనుకో, మార్గం వెంట వెళ్ళాలి. నేను అనుకున్నాం కదా, ఈ నేను అనేదే మార్గము. వెళ్ళు, నువ్వు నిర్ణయించుకోవాలిగా. అద యోగ అనుశాసనం. మీకు క్రమశిక్షణ కావాలి కదా. అద అంటే వెన్ యు ఆర్ డిసైడెడ్ టు బి ఏ యోగి. అనుశాసనం, నీకు నువ్వు నియమం పెట్టుకుంటావు. నేను ఇప్పుడు లేచి నేను ధ్యానంలో కూర్చుంటాను, ఇప్పుడు కావాలంటే అప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటాను. అనుశాసనం. లేదా పని ఉన్నప్పుడు, ఆ గుంపులు ఉన్నప్పుడు పెట్టుకోను. నేను కొంత సమయం కేటాయించుకుంటాను. అన్ని సమయాలు నా సమయాలే. ఎనీ టైం మెడిటేషన్. అప్పుడు అదర్స్తో పని ఏంటి? నీతో నువ్వు లోపలికి వెళ్ళడానికి ఇంకొకరితో పని ఏమిటి? అందరినీ వదిలేస్తావు ఎప్పుడు నీ లోపలికి పోయేటప్పుడు. అంతేగాని ఈ ఇల్లు వదిలి పారిపోమని ఎక్కడెక్కడ చెప్పడం లేదు. నీ లోపలికి వెళ్ళడానికి ఇల్లు ఎక్కడ వదులుతావు? నీ ఇంట్లోకి నువ్వు వెళ్తున్నావు. నీ లోపలికి వెళ్ళటం అంటే ఏంటి? నీ ఇంట్లోకి నువ్వు వెళ్తున్నావు. ఇన్ని రోజులు బయట తిరిగావు, నువ్వు లోపలికి రా. ఆ క్షణం, ఆ మూమెంట్, నీ మార్గంలో ఉన్నావు. నేను అనే ఆ మార్గంలో ఉన్నావు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద వే. నేను మార్గము. ఆ నేను అనే ఆ మార్గంలో ఉన్నావు. ఐ ఆమ్ ద లైఫ్. ఎలా వెళ్తున్నావు? నేనే ఆ ప్రాణము, నేనే ఆ జీవము. ఆ జీవము అనే దానికి సంకేతం ఏమి? శ్వాస. ప్రాణం అనే దానికి సంకేతం ఏమి? శ్వాస. ప్రాణం ఉందా అంటే శ్వాస ఉందా లేదా? ఆ మూమెంట్లో, ఆ క్షణంలో, ఆ పాత్ వెంట వెళ్ళేటప్పుడు ఏం చేస్తావు? ఇతరులను వదిలేస్తావు. లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది? చివరికి నిన్ను కూడా వదిలేస్తావు. ఈ నేను అన్నది కూడా వదిలేస్తావు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైఫ్. ఆ లోపలికి పోయేసరికి ఐ ఆమ్ ద ట్రూత్. అక్కడ ఈ నేను పోయి ఆ ట్రూత్ ఒకటి ఉంటుంది, సత్యమే ఉంటుంది, బ్రహ్మమే ఉంటుంది. ఎప్పుడైతే ఆ నేను వెళ్ళిపోయిందో నువ్వు ఏకాంతంలో ఉంటావు. ఏకాంతంలో ఉంటావు. లేదు, ఆ నేను ఉందా? నేను ఉంటే నువ్వు కూడా ఉంటావు. మధ్యలో వచ్చేసింది. అలా కాదు, నేను అనేది అక్కడ ఉంది అని అంటే మళ్ళా నువ్వు కూడా ఉంటావు. నువ్వేమనుకుంటావు, నేను ఇక్కడ ఎంతసేపు ఎక్కడ కూర్చున్నానని. మళ్ళా ఇది రెండు, నేను అనేది ఉంటే రెండోది ఉండాలి. ఐ అంటే యూ కూడా ఉండాలి. యూ హ్యావ్ టు డ్రాప్ ఐ. అప్పుడు ఉన్నదే
ఆ ఏకాంతమే, ఆ ఏకాంత స్థితిలో, నో అదర్, ఆ లైట్లో, ఆ కాంతిలో, ఆ సూర్యుడిలో, ఆ బ్రహ్మమనే వెలుగులో, ఆ స్వయం ప్రకాశంలో, ఆ స్వస్వరూపంలో ఉంటాం. ఆ స్వస్వరూపంలోనే ఆల్ ఈజ్ వన్, వన్నెస్ వస్తుంది, వన్నెస్ వస్తుంది, ఏకాంత స్థితి. ఆ వన్నెస్ మెడిటేషన్ వస్తుంది. ఉన్నదంతా ఒకటే, అనేకము లేదు, అదరు లేదు, ఉన్నదంతా ఒకటే. దాన్ని సంస్కృతిలో ఏం చెప్పారు, మహావాక్యాల్లో ఏం చెప్పారు, సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమయమే. ఇలా వస్తుంది, ఉన్నదంతా బ్రహ్మమయమే, మరొకటి లేదు. ఇక్కడ మరొకటి లేదు, నేను కూడా లేదు. ఆనందో బ్రహ్మ. ఇక్కడ ఏముంది, ఆనందమే ఉంది. ఆ స్థితిలో నువ్వు ఉన్నావు. చూడండి అక్కడ జర్నీ, ఇన్నర్ జర్నీ స్టార్టింగ్లో ఎలా ఉంది. ద మూమెంట్ యు ఆర్ ఆన్ ది పాత్. ముందేం చెప్పాము, మనమంతా ఉన్నాము, లేకపోతే మేమున్నాము, మనం ఉన్నాము, ఏది ఉన్నాయి కదా. ఈ మనము అంటే మనము, ఈ మనము అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అనేక నేనుల సముదాయంతో వచ్చింది. అనేక నేను, మనవు లేకపోతే ఆ మనవులోనే ఒక నేను ఉంది, ఆ ఊయిలోనే అయి ఉంది, మనమంతలోనే ఈ నేను ఉంది. ఆ నేను, ఈ నేను అనే కలిపే మనము. ఈ మనలోనే ఆ నేను ఉంది. బాగానే ఉంది నాయన, నువ్వు భయపడాల్సిన విషయం ఉంది. నువ్వేదో మార్గం, సత్య మార్గంలోకి వెళ్తుంటే ఒంటరి వాడిని అయిపోతున్నానేమో, అది అయిపోతున్నానేమో, నా వాళ్ళందరినీ కోల్పోతున్నానేమో. ఇది ప్రజ్ఞావాదాంచ భాషే. గొప్ప ప్రజ్ఞావంతులా పలుకుతున్నావు, ఏడుస్తున్నావు, భయపడుతున్నావు, నేను ఏకాకని అయిపోతానేమో అని, ఒంటరి వాడిని అయిపోతానేమో అని. ఇది ఒంటరితనం కాదు. నువ్వు మార్గం వెంటే వెళ్తే అదేంటి ప్రజ్ఞావంత భాష అంటే, నువ్వు ఇంటలెక్చువల్ ప్రశ్న, ప్రజ్ఞావంతులగా భాష. ఇది ఏడ్చే సమయం కాదు. నీ స్వయాన్ని తెలుసుకుంటున్నావు, నీ లోపలికి నువ్వు వెళ్ళే ప్రయాణము. ఈ లోపలికి వెళ్ళే ప్రయాణంలో ఈ మనం అనేది ఉండదు, అనేకం ఉండదు, ఏకం ఉంటుంది, వన్నెస్ ఉంటుంది. అక్కడ ప్రశ్నే ఉత్పన్నం కాదు. సో అక్కడ ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుతుంది, ఆ మనము వల్లనే, ఆ బలంతోనే నువ్వు లోపలికి వెళ్ళావు. సో మొత్తం అనేకము నుంచి ఏకము, ఆ సమిష్టి నుంచే వేష్టి, అక్కడ ఉంది. ఆ అణువే, ఆ అణువులోనే ఆ పరమాణువు ఉంది, ఆ మహాసాగరంలోనే ఆ బిందువు ఉంది, అనేక బిందువుల సముదాయం. ఆ మూమెంట్లో, ఏ మూమెంటు, నువ్వు అధ యోగానుశాసనం, టు బి ఏ యోగి. అధ అంటే వెన్ యు ఆర్ డిసైడెడ్ టు బి ఏ యోగి అని అర్థం.
పతంజలి యోగ సూత్రాలు. అనుశాసనం, నీకు నువ్వు డిసిప్లిన్ పెట్టుకుంటావు, క్రమశిక్షణ పెట్టుకుంటావు. ఆ విధంగా ఆ క్షణంలో నువ్వు రెడీగా అయిపోయినప్పుడు నువ్వేం చేస్తావు? గదిలో కూర్చుంటావు. మొట్టమొదటిగా నువ్వు ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా ఉండటం కోసం తలుపులు మూసుకుంటావు, ఆలోచనలు మూసేస్తావు, తలుపులు మూసేస్తావు, కిటికీలు మూసేస్తావు, గదిని చీకటి గది చేసుకుంటావు, కూర్చుంటావు. ఫస్ట్ ఏం చేస్తావు? అదర్స్ లీవ్. ఫస్ట్ ద అదర్స్ లీవ్. ఇతరులను వదిలేస్తున్నావు, తలుపులు మూసుకున్నావు, కూర్చున్నావు, నీతో నువ్వు కూర్చోవాలని డిసైడ్ అయ్యావు. అప్పుడు నువ్వు డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ ద అదర్స్ లీవ్. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు నువ్వు ఎలా డిసైడ్ అయ్యావు? నేను అనే మార్గం అంటే వెళ్తున్నావు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైఫ్. జీవం అనే మార్గం అంటే వెళ్తున్నావు, శ్వాస వెంట వెళ్తున్నావు. వెళ్ళి ఏం దొరుకుతుంది నీకు? ముసుగులో ఉన్న శివుడు దొరుకుతాడు. ఉత్తమోత్తములు శ్వాస నిశ్వాస పంక్తులు నడిసి దట్ ఆన్ ద పాత్. ఉత్తమోత్తమములైన ఉత్తమోత్తమము. తమము అంటే ఆ లేజినెస్ని వదిలేసి, ఆ చీకటిని వదిలేసి నీ లోపల ఉన్న వెలుగు వైపుకు ప్రయాణిస్తున్నావు. అప్పుడు చివరికి ఏమైంది? ఆ నేను కూడా వదిలేస్తావు. అక్కడ ఏం మిగిలింది? తాను బ్రహ్మమొకట. ఆ నేను ఏమైంది? ట్రూత్ అయ్యింది, బ్రహ్మమయ్యింది. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికో తరచి నీలోనే ఎతుకు. నీ లోపలే దొరుకుతుంది అంత సత్యం అంతా, బయట ఎక్కడో లేదు. ఎక్కడికో పరిగెట్టక్కర్లేదు. ఆ నేను అనేది వదిలేసావు, అప్పుడు మిగిలింది ఏమిటి? ఆ బ్రహ్మమే మిగిలింది. ఆ నేను అనేది వదలలేదు. మళ్ళీ ఈ ప్రజ్ఞావాద భాష్య వచ్చేసింది. మళ్ళా నేను అనేది వదలకపోతే మా అందరూ వచ్చేస్తారు, నువ్వు కూడా వచ్చేస్తావు అక్కడికి. ఆ నేను పోయిందనుకో, ట్రూత్ ఉంది, సత్యమే ఉంది, బ్రహ్మమే ఉంది. బ్రహ్మం తప్ప అన్యం లేదు, నో అదర్స్. అప్పుడే చివరికి చిట్ట చివరికి ఏమైంది? వన్నెస్ వచ్చింది. వన్నెస్ అంటే ఏంటి? ఏకాంత ధ్యానం. ఆ వన్నెస్ అంటే ఏంటి? ఉన్నదంతా బ్రహ్మమయమే, సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమయమే. ఆ వన్నెస్కి చేరుకున్నావు. ఆల్ ఈజ్ వన్. ఆల్ ఈజ్ వన్ ఈజ్ ఈక్వల్ టు సర్వం కల్విదం బ్రహ్మ. ఉన్నదంతా ఆ బ్రహ్మమయమే. ఇంకక్కడ నేనుతో నువ్వు చేసేది ఏమి లేదు. అక్కడ ఉన్నావు అంతే. అక్కడ ఆ నేనుతో చేసేది లేదు, ఇతరులతో చేసేది లేదు. నేను లేదు, మేము లేదు, మేము లేదు, నేను లేదు. అలా ఉంటుంది హారం. అయితే ఈ ఉనికిలో మనం అంతా ఉన్నాం, అందరం కలిసే ఉన్నాం. కలవకుండా ఎక్కడున్నాం? అనేక నేనుల సముదాయంగా మనమంతా ఉన్నాము.
మనమంతా అనేక నేనుల సముదాయంగా ఉన్నాము. ఈ మనమంతా ఏమిటి? అనేక నేనులు, అనేక పేర్లు, అనేక నేనుల పేరే మనము. ఈ నేను 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 అంటే అనేక నేనులు, కలెక్షన్ అన్నమాట. కలెక్షన్ ఆఫ్ ఐస్. ఐ అంటే నేను 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 కలెక్షన్, ఆ గుంపులు గుంపులుగా ఉన్న అనేక నేనుల సముదాయమే మనము, మేము. లేదు, ఎప్పుడైనా కలిసావా? మనముని కలిసావా? మేము మనం అనేవాళ్ళని కలిసావా? అయితే మేము, మనము, మనము అని మాట్లాడేది దానికి నేను బదులు మనము అనే మాట్లాడతాం. మేము, మనము, మనది, నాది అనే దాని బదులు మనది అంటారు. ఊరికి పేరు మార్చారంతే. ఊరికి దీని కొరకు, కన్వీనియంట్ కోసం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ గుంపుల గోళ వదిలేయి, నీతో నువ్వు ఉండు, హాయిగా ఉండు. ఆ నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అనేదాన్ని ఇలా చెప్పుకున్నాం. నేను మార్గం ఎలా అయ్యాను? నువ్వు డిసైడ్ అయ్యావు. అదో యోగానుశాసనం, నేను యోగి కావాలని డిసైడ్ అయ్యావు. డిసిప్లిన్ పెట్టుకున్నావు. ఫస్ట్ సైకిల్ తొక్కడం ప్రాక్టీస్ చేయాలంటే ఇల్లు నేరుగా ట్రాఫిక్లోకి కుదరదు. నువ్వు విడిగా దూరంగా మైదానంలో ఏ ట్రాఫిక్ లేని ప్రదేశంలోనూ ప్రాక్టీస్ చేస్తావు. అలాగే మార్గం వెంట వెళ్ళేటప్పుడు బయట డిస్టర్బెన్స్ లేకుండా నీ గదిలో నువ్వు కూర్చొని తలుపులు మూసుకొని కూర్చుంటావు. అది నీ మార్గం, నేను అనేదే మార్గం. నువ్వు డిసైడ్ అయ్యావు టు బి ఏ యోగి. యోగ చిత్తవృత్తి నిరోధ, దాని వెంట వెళ్ళాలి కదా. సో ఐ ఆమ్ ద లైఫ్, నేనే జీవము. బతికే ఉన్నావు, ఆ లైఫ్ ఉంది కదా. కాబట్టి ఆ లైఫ్ వెంట వెళ్తున్నావు, ఆ ప్రాణం వెంట వెళ్తున్నావు, ఆ గురువు వెంట వెళ్తున్నావు, శ్వాస అనే గురువు వెంట వెళ్తున్నావు. అప్పుడు ఇతరులతో పని ఏముంది? తలుపులు మూసుకున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఆలోచన ఉందా? ఉంది అంటే నువ్వు మార్గం వెంట లేవు, తప్పిపోయావు. ఇలా స్వీయ అధ్యయనం చేసుకోవాలి. వెళ్ళినప్పుడే లోపల సత్యం దొరుకుతుంది. ఐఎమ్ ద ట్రూత్. అప్పుడు అయి ఉండదు, నేను అనేది ఉండదు, బ్రహ్మమే ఉంటుంది. వన్నెస్ వస్తుంది. మరి ఉన్నదంతా దైవమే. సర్వం కల్విదం బ్రహ్మ. ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా దైవమే. కాబట్టి గుంపుల ఘోర వదిలేస్తే బాగుంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కొత్త విషయాలు తెలుసుకుందాం. అయితే ఏంటంటే ప్లీజ్ కైండ్లీ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. షేరింగ్ అండ్ లైకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గివ్ ఎ లైక్ చేయటం వల్ల మనం అనేక మందికి ఆటోమేటిక్గా చేరుతుంది. థ్యాంక్ యూ.